జెండా వెంకటాపూర్ స్కూల్లో జరుగుతున్నటువంటి యాన్యువల్ డే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి, అట్లనే కాంప్లెక్స్ హెచ్ఎం యశోధర మేడం గారికి, మరియు జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి వచ్చేసిన సెక్టోరియల్ ఆఫీసర్స్ అందరికీ, ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారం. విద్యార్థులకు ఆశీస్సులు. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులు చాలా చక్కగా పార్టిసిపేట్ చేసిండ్రు. 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఇంత చక్కటి ప్రదర్శన ఇస్తారని మేము ఊహించలేదు. చాలా బాగా ప్రిపేర్ అయినలు, మంచి డ్యాన్సులు చేసిండ్రు. అట్లనే స్కిట్స్ అయితే అవి ఒక్కొక్కటి హార్ట్ టచింగ్గా ఉన్నాయి. అంటే ఇక్కడ అందరి తాపత్రయం ఒకటే ఉన్నది, విద్యార్థులు కూడా అది ఒక స్కిట్ రూపంలో చేయించిండ్రు. మీ దగ్గర డబ్బులు ఉంటే దాచుకోండి, రేపటి రోజున అన్నీ ఉచిత విద్యలే ఉండేవి. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ చేసేటప్పుడు మీరు ఉచితంగా నాకు ఇవ్వండి అంటే కూడా అక్కడ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎంత మంచి ర్యాంక్ కొట్టినా కూడా అక్కడ మనం మినిమం ఫీజు కట్టవలసే ఉంటుంది, 40,000 50,000. సో మీ డబ్బుల్ని ఇప్పుడు దాచిపెట్టుకొని ఆ ఉన్నత చదువులప్పుడు ఉపయోగించుకోండి అని ఒక విద్యార్థి ఆ స్కిట్ లోపల చెప్పిండు. సో మనం ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదివితే నామోషని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అసలు మనకు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడైతే అసలు ప్రైవేట్ స్కూల్ ఎక్కడ కూడా ఉండేది కాదు. మేమందరం ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే. ఇక్కడ కుర్చీలలో కూర్చున్న వాళ్ళు కూడా అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే, దాదాపు 90%. సో మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వచ్చి వాళ్ళేదో పైన డాబు, లోపల ఏముండదు, అక్కడ మంచి బెల్టు, షూసు, టై అవన్నీ చూసేసరికి అబ్బా పిల్లలు ఎంత మంచిగా ఉన్నారా అని అనిపిస్తుంది. అదేదో ఇప్పుడు మనం కూడా చూస్తాం, వ్యవసాయం చేసే ఎద్దులు ఎట్లుంటాయి, గట్టిగా బలంగా ఉంటాయి. అవే గంగిరెద్దులు ఎట్లుంటాయి, మొత్తం మీద ఒక బొంత కప్పుతారు, మంచిగా పీకలు వదుకుంటా దాన్ని ఇల్లు దింపుకుంటా చేస్తారు, అంతే. దీనికి ఏముంటుంది, ఈ ఎద్దు అనేది వ్యవసాయం చేస్తుంది, పని చేస్తుంది, ఎంతో చక్కగా మనకు ఉపయోగపడుతుంది, మనకు ఎంతో లాభంగా మనకు వ్యవసాయం లోపల పనిచేస్తుంది. కానీ గంగిరెద్దు ఏముండదు, నిలబడుతుంది, కూసుంటుంది, పండుకుంటుంది, అంతే. సో మీ పిల్లలు మరి అట్లా గంగిరెద్దుల లెక్క ఉండాలన్నా, మరి ఒక పనికి వచ్చే పని చేస్తూ ఉండాలన్నా. గవర్నమెంట్ స్కూల్ అంటే ఓన్లీ చదువు ఒక్కటే ఉండదు, అక్కడ అన్ని రకాల అంశాలు నేర్పిస్తారు. ఇప్పుడు మీరు చూసినలు వీళ్ళకు మంచి డ్యాన్స్ స్కిల్స్ ఉన్నాయి, స్కిట్స్ వేస్తున్నారు. సో ఇక్కడ మీరు వాళ్ళు ఎందులో తక్కువ ఉన్నారు ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ మేడం గారు చాలా తాపత్రయపడుతున్నారు. ఆమె ఆవేదన కూడా చూస్తుంటే అబ్బా ఆమె అంతా లోపలంతా ఉన్నది, కానీ చేద్దామంటే మరి పిల్లలు వస్తలేరంటే అది ముమ్మాటికి మీ తప్పే. సో మీరు మీ పక్క ఇండ్ల వాళ్ళకు, మీ ఎదురింటి వాళ్ళకు, వాళ్ళందరికీ చెప్పి ఒకసారి పంపించి చూద్దాం. మరి వాళ్ళు అంతగానని చెప్తాను కదా. మేమైతే ఇప్పుడు జిల్లా విద్యాశాఖ నుండి కూడా వచ్చినాం, మేము కూడా మీకు హామీ ఇస్తున్నాం. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ మా ఆఫీస్కి రండి, లేదంటే మీ ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి చెప్పండి మమ్మల్ని ఇట్లా వేయమన్నారు, అక్కడ ఏం చెప్తలేరు అని. అప్పుడు మీరు ఇప్పుడు మేడం మీకైతే ఓపెన్ ఛాలెంజ్ విసిరిండ్రు, మా స్కూల్లో వేయండి, మేము చూపిస్తాం. మరి మీరు ఆ ఛాలెంజ్ స్వీకరించాలి కదా. మీ ఊరు చిన్న ఊరు, ఈ ఊర్లో ఉన్న పిల్లలందరూ కూడా ఈ పాఠశాలకు వస్తే మనం పాఠశాలను డెవలప్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి పిఎంశ్రీ నుంచి ఎన్నో ఫండ్స్ మనకు వస్తున్నాయి. సో అటువంటి ఫండ్స్ని మీరు వినియోగించుకోండి. మీ పిల్లల్ని నాటుకోళ్ళ లెక్క మంచిగా పెంచండి, బయర్ కోళ్ళ లెక్క వేయకండి. సో మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున చేస్తున్నందుకు ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మరియు ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయురాలకి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. 1 అండ్